మనం చేసేది మన కంప్లీట్ కోర్ వర్కౌట్, అది కూడా మన మెడిసిన్ బాల్ యూస్ చేసి చేస్తున్నాం. సో మన కోర్ అంటే ఏంటో మనకి తెలిసింది కదా. కోర్ అంటే మనకి యాబ్ మసిల్స్ అని కాదు, బట్ కోర్ అంటే లోపల ఉన్న చిన్న చిన్న కోర్ మసిల్స్. బికాస్ ఆ కోర్ మసిల్ స్టెబిలిటీ ఉంటే మనము వీ గెట్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ బాడీ ఇంబ్యాలెన్సెస్ అనేది బాగా తగ్గుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ కోర్ వర్కౌట్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేద్దాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన మెడిసిన్ బాల్ని ఇలాగా నీస్కి మధ్యలో పెట్టుకుందాము. పెట్టుకుని లై డౌన్ అయిపోదాము ఒకసారి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి లెగ్స్ కింద పెట్టుకుని మనము ఈ లెగ్స్ని లోపలికి స్క్వీజ్ చేసి అక్కడి నుంచి సింపుల్ హిప్ రేస్ చేయండి. హిప్ రేస్ చేసినప్పుడు స్టమక్ని ఇలా లోపల అనుకోండి, సో దట్ ఈ లోవర్ కోర్కి స్ట్రెంథనింగ్ వస్తుంది. ఓకే పవన్? లెట్స్ గో. లెగ్స్ మటుకు బాల్ని దగ్గరికి స్క్వీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో 3, 2, 1 and go. Nice. 1, 2, super. 3, very nice. 4, super. Hands వెనక్కి పెట్టుకోవచ్చు. Nice. 5, 6, super. 7, 8, 9, 10. Did you feel that? Yeah. Lower core? Yeah. Nice. Now next మనం ఏం చేయబోతున్నాం అంటే, సో హ్యాండ్స్ ఇలా కింద పెట్టుకుని లెగ్స్ రెండు పైకి పెట్టుకుందాము. ఇక్కడ పెట్టుకుని మనము మన హిప్ని నడుముని లేపాలి ఇలాగా. 1, got it? Yeah. So 3 హ్యాండ్స్ బయట పెట్టుకోవచ్చు. 3, 2, 1 and go. 1, 2, super. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fantastic. సో నెక్స్ట్ మనం ఈ బాల్ని ఇక్కడ పట్టుకుందాము. దాని తర్వాత ఈ లెగ్స్ ఇలాగా పెట్టుకుని ఇక్కడ నుంచి మనము మన లెగ్స్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాం. ఇలా ట్యాప్ 1 and 2. Got it? Yeah. Let's go. So 3, 2, 1 and go. 1, super. 2, nice. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. So దాంతో మన లోవర్ కోర్ ఇంకా బర్న్ అవుతుంది, తెలుస్తుంది కదా. Yeah. నైస్. నౌ ద సేమ్ థింగ్ మన లెగ్స్ పైన పెట్టుకున్నాము అండ్ ఇక్కడ నుంచి ట్యాప్ అండ్ ట్యాప్. గాట్ ఇట్? సో లెగ్ వచ్చి ఇలాగా టచ్ చేయాలి. ఓకే పవన్? Okay. లెట్స్ గో. సో 3, 2, 1 and let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Super. సో మనం ఇది చేసేటప్పుడు అగైన్ మన లోవర్ స్టమక్ మాత్రమే యూజ్ చేసి లెగ్స్ వెనక్కి తీసుకొస్తాం కాబట్టి మనకి లోవర్ స్టమక్ మీద మంచి లోడ్ వస్తుంది. యూ ఫీలింగ్ ఇట్ రైట్? Yeah. ఆసమ్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బాల్ ఇక్కడే పట్టుకుని మనం కొంచెం క్రంచ్ చేయబోతున్నాం. 1 and 2. ఓకే? Yeah. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 and 1. Awesome. సో యూజువలీ మనకి ఏమవుతుందంటే మనం ఇది చేసేటప్పుడు సెంటర్ కోర్కే లోడ్ రాదు, రైట్ అండ్ లెఫ్ట్ మీద కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో అది డిస్ట్రిబ్యూట్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం అంటే కొంచెం చీట్ చేసి రైట్ అండ్ లెఫ్ట్ క్రంచ్ సెపరేట్గా చేస్తాం. సో అలా చేద్దామా పవన్? Yeah. So we do 5 on the left and 5 on the right. Okay? Yeah. That's so 3, 2, 1 go. Ila side ki 1,
Yeah. Yeah. 2, 3, 4, and 5. Nice. Same thing is on the right side. So 3, 2, 1, and go. 1, 2, 3, 4, and 5. Awesome. So did you feel that? Yeah. So do you feel your core already burning? So core muscles అన్ని చాలా బాగా టైట్ అయినట్టున్నాయి విత్ సింపుల్ మూవ్స్. సో అందుకని ఒక బాల్ని పట్టుకుని కూడా మనం ఎన్ని రకాలుగా ఎంత డిఫరెంట్గా చేయొచ్చు అనేది చూసేసాం.